సీమాంధ్రకు సంబంధించిన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఆ తర్వాత వచ్చిన రోసయ్య గారిని మెప్పించి ఐఏఎస్ పొందినోడు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి హయంలో చిత్తూరుకు 1000 కోట్ల రూపాయలు తరలించకపోయినోడు. రాజశేఖర రెడ్డి గారి హయంలో ఔటర్ రింగ్ రోడ్డును అనకొండలాగా తిప్పి వందలాది ఎకరాల భూములను కొల్లగొట్టినోడని ఆరోపణలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదులైన అందరి ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడు ప్రీతిపాత్రుడైన పి వెంకట్రామరెడ్డిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడో అనామక పోస్టులో నియామకం చేయాల్సిన కేసీఆర్ గారు అలా చెయ్యకుండా అతను రావడమే ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా నియమించుకున్నాడు. వారి సమర్థత, వారి నైపుణ్యము, ముఖ్యమంత్రులను మెప్పించడము, ముఖ్యమంత్రులకు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడము, భూ వ్యాపారాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడము, ఈ అన్ని గొప్పతనాలను గుర్తించిన కేసీఆర్ గారు 2015లో ఇతన్ని దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు అదనపు బాధ్యతలుగా సీఈఓగా నియమించిండు. ఇతన్ని దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు సీఈఓగా నియమించినప్పుడు హౌసింగ్ బోర్డులో ఉన్న భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు దాదాపుగా 5000 ఎకరాలు ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు బదిలీ చేసిండ్రు. ఆనాడు బదిలీ 2015లో దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు బదిలీ చేసిన 5000 ఎకరాల భూములు ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నుంచి ఎవరికి బదిలీ అయినాయి, ఎవరికి కట్టబెట్టబడినాయి, ఇవాళ ఎక్కడ ఆనవాళ్లు దొరుకుతలేవు. వాటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో పెట్టలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.